హలో అండి, వెల్కమ్ టు వెల్నెస్ ఫిష్. ఈరోజు మనము రెగ్యులర్గా చేసుకునే కూరల్లోకి వాడుకునే పౌడర్స్. ఇది అవిసె గింజల పొడి, అవిసె గింజలు, పల్లీలు, నువ్వులు వేరువేరుగా మనము వేయించుకొని చల్లగా అయిన తర్వాత ఇలా పౌడర్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎండు కొబ్బరి మనము పచ్చిదే ముక్కల్లాగా చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇట్లా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది ఆమ్చూర్ పౌడర్ మనము ఇట్లా మామిడి వరుగులని మనం ఎండబెట్టుకున్నవి ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పౌడర్ లాగా ఇట్లా మనము 10-15 రోజులకు ఒకసారి ఇలా చేసి పెట్టుకోవచ్చు. ఇది పుట్నాల పొడి కూడా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇది మిరియాల పొడి కూడా మనము ఇట్లా ఒకేసారి ఇట్లా ఇవి పచ్చివే, ఇవి వేయించుకోవాల్సిన అవసరం లేదు. మిరియాలని ఇలా పచ్చివి ఇట్లా పౌడర్ లాగా చేసుకుంటే కొన్ని కూరల్లోకి చాలా వరకు వాడుకోవచ్చు మిరియాలు అనేది. ఇవి నువ్వులు వేయించుకొని ఇట్లా ఒక డబ్బాలో పోసుకుంటే మనము మార్నింగ్ టైంలో ఇట్లా మనం రెడీగా పెట్టుకుంటే మనం రోజు ఒక టీ స్పూన్ అట్లా తింటే చాలా మంచిది. మనము చపాతీలు చేసుకునేటప్పుడు కూడా రోజు ఒక 2-3 టీ స్పూన్లు అట్లా వేయించుకొని పెట్టుకున్నవి వేసుకుంటే చాలా మంచిది. ఇవి పల్లీలు వేయించుకొని ఇట్లా ముక్కా చెక్కల్లాగా ఇట్లా పెట్టేసుకుంటే మనం కొన్ని ఫ్రైలలో వాడుకోవడానికి చాలా బాగుంటుంది. మామిడికాయ వరుగులు మనము ఎండాకాలంలో ఇవి ఒక చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక 4-5 రోజులు ఎండబెట్టుకుంటే 1 సంవత్సరం పాటు మనము స్టోర్ అయి ఉంటాయి. ఇవి అంటే వీటిలో ఉప్పు పసుపు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇట్లా ముక్కల్లా కట్ చేసుకొని ఎండబెట్టుకుంటే అయిపోతుంది. ఇవి చింతపండు బదులుగా మనము ఇట్లా పప్పుల్లో కానీ కూరల్లోకి ఇట్లా వాడుకుంటే చాలా మంచిది. అంటే చింతపండు వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కదా, ఇలా వాడుకుంటే మామిడికాయ వరుగులు అంటే ఎసిడిటీ ఫామ్ అవ్వదు ఇది ఇట్లా తినడం వల్ల. ఈ పౌడర్స్ అన్నీ మనము నూనె తక్కువ వేసుకొని ఈ పౌడర్లన్నీ మనము వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మనం ఒక్కొక్క కూరలో ఒక్కొక్క పౌడర్స్ వాడతాం కదా, కొన్నిట్లోకి పల్లీల పౌడరు, కొన్నిట్లో నువ్వుల పౌడరు, అలా కాంబినేషన్ని బట్టి మనం వేసుకుంటే ఇలా ఒక 10-15 రోజులకి ఒకసారి మనం ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఒక 2-3 గంటలలో ఈ పౌడర్స్ చేసుకోవచ్చండి. ఇలా చేసి పెట్టుకున్నామంటే మనము ఉప్పు నూనెలు కొంచెం తక్కువ వాడుకొని ఈ పౌడర్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది, చాలా ఆరోగ్యం కదా ఇవన్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.